హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే లైనింగ్ బ్లౌజు కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. ఫస్ట్గా మనము లైనింగ్ తడిపి నీట్గా మడత వేసి పెట్టుకుంటే మనకు ముడతలు లేకోకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఫోల్డింగ్ ఉండేది మన వైపు పెట్టుకొని ఓపెన్ ఉండేది మనకు ఎదురుగా అయితే వేసుకోవాలా చూడండి. ఇలా నీట్గా ముడతలు లేని వైపు మనము బ్యాక్ పార్ట్ కోసం అయితే వేసుకున్నా చూడండి. ఆ తర్వాత కింది వైపు ఒక ½ ఇంచు ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలా. తర్వాత ఆల్తీ బ్లౌజుతో బ్యాక్ సైడు పొడవు అయితే పొడవు చూసుకోవాలా. ఇలా కింది వైపు నుంచి పైన షోలర్ మీదకి ఇలా పట్టుకొని స్ట్రైట్గా ఇలా బ్లౌజ్ పొడవు అయితే కొలుచుకొని ఇలా మార్కింగ్ అయితే వేయాలా చూడండి. ఇది కరెక్ట్ మార్కింగు. ఇంకా మనం షోల్డర్ జాయిన్ చేయడం కోసం ఒక ½ ఇంచు ఎగస్ట్రా మార్కింగ్ అయితే వేసుకోవాలా. తర్వాత ఇలా బ్లౌజ్ మడత వేసేసి బ్యాక్ పార్ట్ పైకి వచ్చే విధంగా మడత వేసేసి ఇలా లైనింగ్ మీద నీట్గా సర్దుకోవాలా చూడండి. సర్దుకొని ఇలా నెక్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత షోల్డర్ కోసం అయితే మార్కింగ్ వేయండి. ఇటు సైడ్ అటు సైడ్ ఖర్చు కోసం వదిలేసి మనము షోల్డర్ మార్కింగ్ అయితే వేయాలా చూడండి. మనకు టేప్తో పని లేకుండా ఆల్తీ బ్లౌజ్తోనే కటింగ్ అయితే బ్లౌజ్ మొత్తం చేసుకోవచ్చు చూడండి. ఇలా మార్కింగ్ అయితే సంక దగ్గరగుని ఇలా మార్కింగ్ అయితే వేసేయండి. కింది వైపు మనం ½ ఇంచు మార్కింగ్ వేసినాం కదా, ఇటు చూసుకోండి సరిపోతుందో లేదో లెంత్ అనేది సైడు. ఇంకా డబ్బా బాక్స్ వేసేసి రౌండ్ షేప్ అయితే ఇచ్చేయాలా. చాలా సింపుల్గా మనము బ్లౌజ్ కటింగ్ అనేది చేసేయచ్చు. ఇక్కడ మీ ఇష్టము, మీకు నచ్చిన షేప్ అయితే ఇచ్చేయండి. మీకు ఎడల్పుగా బ్యాక్ సైడ్ నెక్ ఎడల్పు కావాలంటే చూడండి, ఇలా ఒక ½ ఇంచు బయటికి మార్కింగ్ వేసేసి ఇలా రౌండ్ షేప్ ఇచ్చేయండి. నెక్ ఎడల్పు అయితే వస్తుంది. లేదంటే మనం ఫస్ట్ మార్కింగ్కే ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసి కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఎడల్పు వద్దు అనుకుంటే ఇప్పుడు వచ్చేసి సంక భాగానగుని చాలా నీట్గా రౌండ్ షేప్ అయితే ఇచ్చేయాలా చూడండి. సారీ ఫ్రెండ్స్, నేను ఫస్ట్లో ఒకటి చెప్పడం మర్చిపోయాను. బ్లౌజ్ లూజ్ చూసుకోవాలా. ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసేసి బ్లౌజ్ లూజ్ అయితే మార్కింగ్ వేసుకోవాలా చూడండి. ఫస్టే మనం మార్కింగ్ అనేది వేసుకోవాలా, నేను మర్చిపోయాను. ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా అయితే ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. మీరు గినక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఆల్ మీద ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలా. నేను వచ్చేసి హ్యాండ్స్ కోసం అయితే బాహుబలి హ్యాండ్స్ అయితే కటింగ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఫ్రంట్ పార్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన వైపు ఓపెన్ ఉండేది మన వైపుకు పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి చూడండి ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలా చూడండి. క్రాస్ కటింగ్ అయితే స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకుంటే మనకు స్ట్రైట్ కటింగ్ వస్తుంది. క్రాస్ కటింగ్ కోసం కాబట్టి నేను క్రాస్గా అయితే పెట్టుకున్నా చూడండి. క్రాస్గా పెట్టుకొని కింది వైపు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఒక 2 ఇంచుల పైన ఫోల్డింగ్ అయితే చేసేసి మార్కింగ్ అయితే వేస్తున్నా. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే వేసేయండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనము బ్యాక్ నెక్ మైన లేకోకుండా ఒక 2 ఇంచుల పైన పైకి అయితే మార్కింగ్ వేసుకోవాలా చూడండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసేసి ఫ్రంట్ కొలతలు అయితే చూద్దాము.
ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ అలాగే మెయిన్ డాట్ కోసం మార్కింగ్ అయితే చేద్దాము, ఫ్రంట్ షేప్ కోసము. ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ కోసం అయితే ఇలా నీట్గా సర్దుకొని నాకు చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇలా నీట్గా సర్దుకొని ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసేయండి. ఇలా ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి సైడు మనం ఇక్కడ షేప్ బెల్ట్ ఉంటుంది కదా అక్కడికి ఇలా ఫోల్డింగ్ చేసేసి నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు, అలాగే కింది సైడ్ మనం షేప్ బెల్ట్ అటాచ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా పెట్టేసి ఇలా మార్కింగ్ అయితే వేయాలి చూడండి. ఆ తర్వాత ఫ్రంట్ మెయిన్ డాట్ కోసము ఇలా షోల్డర్ మీద హాఫ్కు ఫోల్డింగ్ చేసేసి మెయిన్ డాట్ దగ్గర పట్టుకొని ఇలా మెయిన్ డాట్ కోసం మార్కింగ్ అయితే వేయాలి చూడండి. ఇలా వేసుకొని ఇప్పుడు సైడ్ గుని మనము ఆల్తీ బ్లౌజ్ తీసుకొని సైడున చూడండి ఒక 1/2 ఇంచు కిందికి మార్కింగ్ వేసుకోవాలా చూడండి. ఇప్పుడు షేప్ అయితే ఇచ్చేయాలా. ఇలా షేప్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు అర్థం కాకుంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అంతే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెండు మనకు కరెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు చూడండి ఇటు సైడు మనం ఉక్సులు పట్టి జాయిన్ చేయడం కోసం ఒక 1/2 ఇంచు గ్యాప్ పెట్టేసి ఒక 4 ఏళ్ళమైనా మనము ఇలా 4 ఏళ్ళమైనా పెట్టుకొని ఒక ఖర్చు అయితే పెట్టుకోండి మెయిన్ డాట్ కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు బఫ్ హ్యాండ్స్ కోసం అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. ఇప్పుడు మిగిలిన లైనింగ్లో ఇప్పుడు నేను బఫ్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇలా 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఫోల్డింగ్ అయితే చేస్తున్నా చూడండి. మనకు 4 ఫోల్డింగ్ అయితే వచ్చాయి. ఓపెన్ ఉండేది ఇటువైపుకు ఉంది, ఫోల్డింగ్ ఉండేది అటువైపుకు ఉంది చూడండి. ఇప్పుడు నేను బఫ్ కోసం పొడవు అయితే 16 ఇంచులు పెట్టుకున్నా చూడండి. 16 ఇంచులు పెట్టుకొని ఇక్కడ సంఖ భాగాన డౌన్ కోసం 3 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసి పైన వచ్చేసి చూడండి హ్యాండ్ లూజు కోసం హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచులు అయితే పెడుతున్నా చూడండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ షేప్ ఇస్తాం కదా, అదే విధంగా షేప్ అయితే ఇచ్చుకోవాలా. మీరు ఇక్కడ సెంటర్లో నుంచైనా ఇచ్చుకోండి. ఇప్పుడు నేనైతే చూడండి కింది వైపు నుంచి ఇలా హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేసాను. ఒక 1/2 ఇంచు ఇలా కింది వైపు మనకు పట్టేయకుండా ఇలా 1/2 ఇంచు పెంచుకుంటే మనకు సంఖ భాగాన పట్టుకోకుండా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా అయితే ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. ఇంకా మనకు హ్యాండ్ గుని కటింగ్ అయితే అయిపోయింది చూడండి. ఇలా అయితే వస్తుంది. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఇలా షేప్ అనేది రావాలా చూడండి మనకు. ఇప్పుడు మనం పొడవు ఎంత కావాలో చూసుకొని ఆమెన స్ట్రైట్గా అయితే కటింగ్ చేయాలా.
షేప్ బెల్ట్ని మనకు కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇంకా మెయిన్ క్లాత్ అయితే నేను కటింగ్ అయితే చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ మనము మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుతో అయితే కటింగ్ చేసుకుంటే మనకు మెయిన్ క్లాత్ని కంప్లీట్ అయిపోతుంది.